పీఓజేకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్. పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఈ ప్రొటెస్టుల్లో 30 మందికి పైగా సివిలియన్స్ చనిపోయారు, అలాగే 200 మందికి పైగా సివిలియన్స్ తీవ్రంగా గాయపడ్డారు. అసలు ఈ ప్రొటెస్టులు ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మ్యాప్ జనరల్గా మనం చూసే జమ్మూ అండ్ కాశ్మీర్ మ్యాప్. ఇన్ రియాలిటీ జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం కూడా ఇండియా కంట్రోల్లో లేదు. కొంత భాగం పాకిస్తాన్ ఆక్యుపై చేస్తుంది, దాన్నే మనం పీఓకే అని అంటాం. అలాగే కొంత భాగాన్ని చైనా ఆక్యుపై చేసింది, దాన్నే మనం చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పి అంటూ ఉంటాం. సో ఇప్పుడు ఈ పీఓకే మనం కనుక చూస్తే, పీఓజేకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కనుక మీరు చూస్తే, ఇది ఈ ఎల్ఓసి లైన్ ఉంది కదా, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం దీన్ని మనం. ఈ ఎల్ఓసి లైన్కి రైట్ సైడ్ పార్ట్, ఈ ఎల్ఓసి లైన్కి రైట్ సైడ్ పార్ట్ అంతా ఇండియా కంట్రోల్లో ఉంది, లెఫ్ట్ సైడ్ పార్ట్ అంతా కూడా పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. ఈ ఎల్ఓసి ఎలా ఫామ్ అయిందంటే 1947లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు ఎప్పుడైతే కాశ్మీర్ ఇష్యూని తీసుకెళ్ళి యూఎన్ని రిజాల్వ్ చేయమని యూఎన్కి అప్పచెప్పారో అప్పుడు ఒక సీజ్ ఫైర్ జరిగింది ఇండియా పాకిస్తాన్ మధ్య. ఆ సీజ్ ఫైర్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వార్ అనేది సస్పెండ్ అవుతుంది. ఆ వార్ సస్పెండ్ అయినప్పుడు మిలిటరీ పొజిషన్స్ని బేస్ చేసుకుని ఈ సీజ్ ఫైర్ లైన్ అనేది డిసైడ్ అయ్యారు. సబ్సిక్వెంట్గా 1972లో షిమ్లా అగ్రిమెంట్ జరిగింది. ఆ షిమ్లా అగ్రిమెంట్ ద్వారా ఆ సీజ్ ఫైర్ లైన్ కాస్త లైన్ ఆఫ్ కంట్రోల్ అయిందనమాట. సో దిస్ ఈజ్ దట్ లైన్ ఆఫ్ కంట్రోల్. తెలుగులో మనం వాస్తవ ఆధీన రేఖ అంటాం. అంటే వాస్తవంగా మన ఆధీనంలో ఉన్న కాశ్మీర్ భూభాగం, ఈ రైట్ సైడ్ పార్ట్. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్, ఇండియా కంట్రోల్లో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి క్లుప్తంగా. నౌ ఇప్పుడు మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే ఏంటో తెలిసింది కాబట్టి, ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా అగైన్ 2 పార్ట్స్ ఉన్నాయి. అదేంటంటే ఈ పర్పుల్ కలర్లో ఉన్న ఏరియా, నేను రెడ్ కలర్తో హైలైట్ చేస్తున్న ఏరియా ఉంది కదా, దీన్ని ఆజాద్ కాశ్మీర్ అని చెప్పి పాకిస్తాన్ పిలుస్తుంది. దీన్ని ఆజాద్ కాశ్మీర్ అని పిలుస్తుంది. అలాగే ఈ టాప్ ఏరియా, ఈ నార్థన్ పార్ట్లో ఉన్న ఏరియాని పాకిస్తాన్ గిల్గిట్ బాల్టిస్తాన్ అని చెప్పి పిలుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్టులు మేజర్గా ఈ ఆజాద్ కాశ్మీర్కి సంబంధించినవి. ఈ ఆజాద్ కాశ్మీర్ అనేది ఏంటంటే ఒక అటానమస్ స్టేట్ లాంటిది అనమాట. అంటే దీనికి ఒక సపరేట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, దీనికి ఒక సపరేట్ ప్రెసిడెంట్ ఉన్నాడు, దీనికి ఒక సపరేట్ అసెంబ్లీ ఉంది, దీనికి ఒక సపరేట్ జ్యుడిషియరీ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్టులు అంతా కూడా ఈ ఆజాద్ కాశ్మీర్కి. వేరే గిల్గిట్ బాల్టిస్తాన్ ఆజాద్ కాశ్మీర్ లాగా కాదు. అలా అని చెప్పి పాకిస్తాన్లో ఒక స్టేట్ లాంటిది అంటే అది కూడా కాదు. పాకిస్తాన్లో జనరల్గా మొత్తం 4 స్టేట్స్ ఉన్నాయి. అది కూడా మీకు ఒకసారి నేను చూపిస్తా. పాకిస్తాన్లో మొత్తం పంజాబ్ ప్రావిన్స్, సింధ్ ప్రావిన్స్, బలూచిస్తాన్ ప్రావిన్స్ అండ్ అలాగే ఖైబర్ పఖ్తూన్వా ప్రావిన్స్. పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వా ప్రావిన్స్ అని చెప్పి 4 ప్రావిన్సెస్ ఉన్నాయి, మేజర్ ప్రావిన్సెస్. పాకిస్తాన్ గిల్గిట్ బాల్టిస్తాన్ని ఈ ప్రావిన్స్గా ఏమీ కన్సిడర్ చేయలేదు. యాక్చువల్గా టెక్నికల్లీ స్పీకింగ్ చేయలేదు కూడా. ఎందుకంటే ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ని ఇండియా ప్రకారం పాకిస్తాన్ ఇల్లీగల్గా ఆక్యుపై చేసింది. నిజంగా కూడా ఇల్లీగల్గానే ఆక్యుపై చేసింది, బట్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుతున్నప్పుడు చెప్పలేము. పాకిస్తాన్ డిస్ప్యూటెడ్ ఏరియా, సో డిస్ప్యూటెడ్ ఏరియా కాబట్టి ఇది వాళ్ళ ప్రావిన్స్లో డైరెక్ట్గా కలుపుకొని చూపించలేదు. ఇక్కడ థింగ్ ఏంటంటే గిల్గిట్ బాల్టిస్తాన్ ఏరియాని ఆజాద్ కాశ్మీర్లో ట్రీట్ చేయట్లేదు, సపరేట్గా ట్రీట్ చేయట్లేదు. గిల్గిట్ బాల్టిస్తాన్కి అటు ప్రావిన్స్గాను ట్రీట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే దీనికి ఒక రీజన్ ఉంది. 1949లో దెర్ వాజ్ అన్ అగ్రిమెంట్ కాల్డ్ కరాచీ అగ్రిమెంట్. కరాచీ అనేది పాకిస్తాన్లో ఒక ప్లేస్. సో ఈ కరాచీ అగ్రిమెంట్ ప్రకారం ఏం జరిగిందంటే గిల్గిట్ బాల్టిస్తాన్ అనే ఏరియాని పాకిస్తాన్ డైరెక్ట్గా కంట్రోల్ చేస్తుంది అని చెప్పి డిసైడ్ చేశారనమాట. వెరాస్ ఆజాద్ కాశ్మీర్ని మాత్రం ఒక అటానమస్ ఎంటిటీగా ట్రీట్ చేస్తారు అని చెప్పి డిసైడ్ అయ్యారు. దేంట్లో ఈ 1949 కరాచీ అగ్రిమెంట్లో. ఎందుకు ఇలా డిసైడ్ అయ్యారంటే దీనికి ఒక రీజన్ ఉంది. కొంచెం మనం ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు ఒకసారి హిస్టరీలోకి వెళ్ళి చూస్తే ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ ఏరియా అనేది యాక్చువల్గా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రిన్స్లీ స్టేట్ మొత్తం కూడా మహారాజా హరిసింగ్ చేతిలో ఉండేది. అయితే బ్రిటిష్ అప్పుడు ఏం చేసింది అంటే
ఈ గిల్గిత్ బాల్టిస్తాన్ ఏరియా అనేది స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ లొకేషన్లో ఉంది. ఇక్కడ మీకు ఆఫ్ఘనిస్తాన్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది, సెంట్రల్ ఏషియా యాక్సిస్, రష్యా యాక్సిస్, ఇవన్నీ ఒక స్ట్రాటజిక్ పొజిషన్లో గిల్గిత్ బాల్టిస్తాన్ ఉండడం చూసి మహారాజా హరిసింగ్ దగ్గర నుంచి బ్రిటిష్ ఈ గిల్గిత్ బాల్టిస్తాన్ ఏరియాని లీజ్కి తీసుకుంది. ఎప్పుడైతే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చేసిందో అప్పుడు బ్రిటిష్ ఈ గిల్గిత్ బాల్టిస్తాన్ ఏరియాని మళ్ళీ మహారాజా హరిసింగ్కి అప్పచెప్పేసింది. అయితే ఈ గిల్గిత్ బాల్టిస్తాన్ ఏరియా ఎప్పుడైతే బ్రిటిష్ కంట్రోల్లో ఉందో అప్పుడు బ్రిటిష్ ఒక పారామిలిటరీ ఫోర్స్ని డెవలప్ చేసింది. దాన్నే గిల్గిత్ బాల్టిస్తాన్ స్కౌట్స్ అని చెప్పి అంటారు. ఎప్పుడైతే మహారాజా హరిసింగ్కి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మహారాజా హరిసింగ్కి ఈ గిల్గిత్ బాల్టిస్తాన్ ఏరియాని తిరిగి అప్పచెప్పేశారో, బేసికల్గా ఫస్ట్ నుంచి గిల్గిత్ బాల్టిస్తాన్ ఏరియా మీద మహారాజా హరిసింగ్కి కమాండ్ తక్కువ న్యాచురల్లీ, ఎందుకంటే అది బ్రిటిష్ కంట్రోల్లో ఉంది కాబట్టి. ఈ పారామిలిటరీ స్కౌట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పాకిస్తాన్తో చేతులు కలిపి మహారాజా హరిసింగ్ రాజ్యం తరపున ఉన్న గవర్నర్ మీద తిరుగుబాటు చేసి ఒక మిలిటరీ మ్యూటినీ చేసి ఒక తిరుగుబాటు చేసి పాకిస్తాన్తో కలిసిపోయారనమాట. సో అందుకోసం ఆ డిఫరెన్షియేషన్ చూపించడం కోసం పాకిస్తాన్ గిల్గిత్ బాల్టిస్తాన్ని ఒకలాగా, ఆజాద్ కాశ్మీర్ని ఒకలాగా ట్రీట్ చేసింది. పాకిస్తాన్కి గుంటనక్క తెలివితేటలు ఎక్కువ కాబట్టి ఇది నాదే, ఇది నా ఏరియానే అని ఇండైరెక్ట్గా కమ్యూనికేట్ చేయడం కోసం ఈ గిల్గిత్ బాల్టిస్తాన్ని సెపరేట్ అటానమస్ స్టేటస్ ఇవ్వలేదు. దీనికి మాత్రం అటానమస్ స్టేటస్ ఇచ్చిందనమాట. సో ఈ అటానమస్ స్టేటస్ ఇస్తూ కూడా ఇక్కడ కూడా పాకిస్తాన్ ఇంకొక గుంటనక్క తెలివితేటలు చేసింది. అది ఏంటంటే ఈ ఆజాద్ కాశ్మీర్ చెప్పాను కదా, ఇది ఒక అటానమస్ స్టేట్ అంటే దీంట్లో మొత్తం ఈ అసెంబ్లీలో మొత్తం 53 సీట్స్ ఉన్నాయి. ఈ 53లో 48కి మాత్రమే ఎలక్షన్స్ జరుగుతాయి. ఇంకొక 8 ఏంటంటే డైరెక్ట్లీ ఎలక్టెడ్, ఉమెన్కి ఒక 5, ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఈ 45లో బ్రేకప్ 33 and 12. ఈ 33-12 బ్రేకప్ ఎందుకు సపరేట్గా రాసాము అంటే ఇక్కడ ఇష్యూ అంతా కూడా ఈ 12కి రిలేటెడ్ దాని గురించే జరుగుతుంది. ఈ 33 ఏంటంటే ఈ ఆజాద్ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న ప్రజలు డైరెక్ట్గా ఓట్లేసి ఈ 33 సీట్స్ తాలూకా ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటారు. కానీ ఈ 12 సీట్స్కి ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే 1947 పార్టీషన్ జరిగిందో అప్పుడు ఇండియా సైడ్ ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ రెఫ్యూజీస్ కొంతమంది వచ్చి పాకిస్తాన్లోకి స్థిరపడ్డారు. వాళ్ళు కూడా వాళ్ళు పాకిస్తాన్లోకి వచ్చి వాళ్ళు పిఓజేకలు లేరు. వాళ్ళు పాకిస్తాన్లోని డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోయారు. వాళ్ళు కొంతమంది పంజాబ్ ప్రావిన్స్కి వెళ్ళారు, కొంతమంది సింధ్కి వెళ్ళారు, అలా డిఫరెంట్ ప్రావిన్సెస్కి వెళ్ళి సెటిల్ అయిపోయారు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుందంటే వాళ్ళు కూడా కాశ్మీరీసే కాబట్టి ఈ ఆజాద్ కాశ్మీర్ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్లో 12 రెఫ్యూజీ సీట్స్ అని చెప్పి పెట్టిందనమాట. 12 రెఫ్యూజీ సీట్స్ అని చెప్పి ఈ 12 సీట్స్లో ఓటు వేసే హక్కుని ఎక్స్క్లూజివ్ రెఫ్యూజీస్కి మాత్రమే ఇచ్చింది. ఇక్కడ పాకిస్తాన్ తెలివితేటలు ఏంటంటే ఈ 12 రెఫ్యూజీస్ పాకిస్తాన్ మొత్తం స్కేటర్ అయి ఉన్నారు కదా, వాళ్ళు పంజాబ్లో ఉన్నారు, సింధ్లో ఉన్నారు, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు. సో వాళ్ళు ఓటు ఎక్కడి నుంచి వేస్తారు? ఇస్లామాబాద్, కరాచీ ఇలాంటి ప్లేసెస్ నుంచే కదా ఓటు వేయాలి, ఎందుకంటే వాళ్ళంతా స్కాటర్ అయిపోయి ఉన్నారు పాకిస్తాన్ మొత్తం. సో అలా టెక్నికల్గా ఈ 12 సీట్స్ని అడ్డం పెట్టుకుని ఈ 12 సీట్స్లో రిగ్గింగ్ చేసి ఆజాద్ కాశ్మీర్ని ఒక పక్కన సెమీ అటానమస్ అంటూనే ఆజాద్ కాశ్మీర్ ఎలక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ పాకిస్తాన్ దాన్ని ఆజాద్ కాశ్మీర్ని కంప్లీట్గా కంట్రోల్లో పెట్టుకుంది. కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా చిన్న మాట. లిటరల్లీ ఆజాద్ కాశ్మీర్ని పాకిస్తాన్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువైనప్పుడు తిరుగుబాటు అనేది సహజ సిద్ధంగానే వస్తుంది. అలానే ఇప్పుడు తిరుగుబాటు వచ్చిందనమాట. ఇప్పుడు ఈ విషయాన్ని గమనించిన పిఓజేకే ప్రజలు ఈ 12 సీట్స్ని రద్దు చేయమని చెప్పి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇదే కాదు, పాకిస్తాన్ ఇంకేం చేసింది అంటే ఈ జాక్ అని చెప్పాను కదా, జాయింట్ యాక్షన్ అవామీ కమిటీ, జాక్, వీళ్ళు ఈ ప్రొటెస్ట్ని లీడ్ చేస్తున్నారు. ఈ జాయింట్ యాక్షన్ అవామీ కమిటీ అనేవాళ్ళు ఈ ప్రొటెస్ట్ని లీడ్ చేస్తున్నారు. వాళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్ ముందు చాలా డిమాండ్స్ పెట్టారు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ ఆజాద్ కాశ్మీర్ ఆర్ పిఓజేకేలో చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయన్నమాట. ఎంత దారుణం అంటే ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఆ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రొడ్యూస్ అవుతున్న హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్తో
ఇక్కడున్న ప్రజలకి పవర్ ఇవ్వకుండా, పీఓజేకేకి ప్రజలు ఇవ్వకుండా దాన్ని మొత్తాన్ని పాకిస్తాన్ నేషనల్ గ్రిడ్ కనెక్ట్ చేసి వాళ్ళు వాడేసుకుంటున్నారు. పోనీ పవర్ మిగతా టైంలో అయినా ఇస్తున్నారంటే హెవీ పవర్ కట్స్. జమ్మూ అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలు పవర్ కట్స్తో అల్లాడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం విత్ వెరీ హై ఇన్ఫ్లేటెడ్ ప్రైసెస్. అంటే నా వనరుల్ని, నా ప్రాంతంలో ఉన్న హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ని దోచుకుంటూ నాకు పవర్ ఇవ్వకపోగా నన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అన్న ఒక తిరుగుబాటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజల్లో వచ్చింది. అదే కాకుండా ఇక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవు, రోడ్డు వ్యవస్థ లేదు, అలాగే హెల్త్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. పాకిస్తాన్కి ఇదేం కొత్త కాదు. పాకిస్తాన్ ఇది యాక్చువల్గా ఎందుకు జరుగుతుందంటే పాకిస్తాన్లో ఇలాంటివి చాలా జరుగుతాయి. పాకిస్తాన్లో మీరు కనుక చూస్తే ఈ పంజాబ్ ప్రావిన్స్, ఎలైట్ పీపుల్ ఆఫ్ పాకిస్తాన్ అందరూ కూడా ఈ పంజాబ్ ప్రావిన్స్లోనే ఉంటారు. ఈ పంజాబ్ ప్రావిన్స్లోనే పాకిస్తాన్ తాలూకా ఎలైట్ పీపుల్. పాకిస్తాన్లో ఎలైట్ పీపుల్ అంటే ఎవరో కాదు, పాకిస్తాన్ ఆర్మీ పీపుల్. పాకిస్తాన్ మొత్తాన్ని కూడా పాకిస్తాన్ ఆర్మీ పీపులే కంట్రోల్ చేస్తారు. మీరు ఇప్పుడు రీసెంట్గా చూసినా కూడా ఇప్పుడు ఇరాన్ యుఎస్ఏ మధ్య పీస్ డీల్లో పాకిస్తాన్ మేము ఏదో మీడియేషన్ చేసామని చాలా గొప్పగా చెప్పుకుంటుంది. సరే, ఆ డిస్కషన్లోకి నేను ఇప్పుడు ఈ వీడియోలో వెళ్ళదలుచుకోలేదు. సో ఆ మీడియేషన్ చేస్తున్న విషయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఎవరి పేరుని ప్రస్తావిస్తున్నాడు? డొనాల్డ్ ట్రంప్ షాబాజ్ షరీఫ్ పేరుని ప్రస్తావించట్లేదు. పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అయిన అసీం మునీర్ పేరును మాత్రమే ప్రస్తావిస్తున్నాడు. సో దట్ ఈస్ హౌ ది పాకిస్తాన్ మిలిటరీ కంట్రీ మొత్తాన్ని కంట్రోల్ చేసేది, కంట్రీ మొత్తాన్ని మీద కమాండ్ ఉండేది మిలిటరీ చీఫ్కి. మిలిటరీ చీఫ్ చేతిలో లిటరలీ ప్రైమ్ మినిస్టర్ పప్పెట్ లాగా ఉంటాడు పాకిస్తాన్లో. ఇప్పుడే కాదు, గతంలో అది కమ్మర్ జావేద్ బాజ్వా పాకిస్తాన్ మిలిటరీ చీఫ్గా ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. ఇమ్రాన్ ఖాన్ని పక్కకు తోసేసింది కూడా అందుకే. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. మనం ముషారఫ్ టైం నుంచి చూసుకున్నా, అంతకుముందు టైం నుంచి చూసుకున్నా, పాకిస్తాన్ అనేది మిలిటరీ కంట్రోల్లో ఉంటుంది. పాకిస్తాన్ మిలిటరీ తాలూకా వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, ఎలైట్ క్లాస్ పీపుల్స్ కానీ అందరూ కూడా ఈ పంజాబ్ ప్రావిన్స్లోనే ఉంటారనమాట. సో పాకిస్తాన్లో ఎప్పుడు ఏం జరిగినా, పాకిస్తాన్ చాలా దౌర్భాగ్యమైన స్థితుల్లో ఉంది ఇప్పటికీ కూడా. కానీ ఇక్కడ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఈ పంజాబ్లో ఉన్న ప్రజలకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటుంది. దానికోసం ఏం చేస్తుంది, బలూచిస్తాన్ ఏరియాలో ఉన్న వనరుల్ని దోచుకొని, ఈ బలూచిస్తాన్ ప్రజల్ని నిర్లక్ష్యం చేసి ఇక్కడ ఉన్న వనరులు దోచుకొని పంజాబీ ప్రజలకు పెడుతుంది. అలాగే ఖైబర్ పఖ్తూన్వా ప్రావిన్స్, ఈ ఖైబర్ పఖ్తూన్వా ప్రావిన్స్లో ఉన్న వనరులను కూడా దోచుకుని అది కూడా పంజాబీ ప్రజలకు మాత్రమే వాడుతుంది. సింధ్ కూడా కొంతవరకు నెగ్లెక్ట్ చేయబడింది, బట్ నాట్ యాజ్ సేమ్ యాజ్ బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వా. సేమ్ థింగ్ పాకిస్తాన్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ఆజాద్ కాశ్మీర్. ఆజాద్ కాశ్మీర్ ఇంకా ఎక్కువ. సో ఆజాద్ కాశ్మీర్లో ఉన్న ప్రజల్ని పాకిస్తాన్ లిటరలీ సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ సిటిజన్స్లో ట్రీట్ చేస్తుంది. సో ఇది పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతున్న ప్రొటెస్ట్. వాళ్ళు మేజర్గా ఒక స్టాండర్డ్ ఆఫ్ పీఓజేకే ప్రజలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, హెల్త్ ఫెసిలిటీస్ కోసం, పవర్ ఇన్ ద సెన్స్ ఎలక్ట్రిసిటీ కోసం, అండ్ అలాగే ఈ 12 అసెంబ్లీ సీట్స్ రద్దు చేయమని మొత్తం ఒక 32 యాక్షన్ పాయింట్స్తో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ కొన్ని డిమాండ్స్ని రిలీజ్ చేసింది. ఇది క్లుప్తంగా పాకిస్తాన్లో జరుగుతున్న ప్రొటెస్ట్. అయితే ఇక్కడ మనకు వచ్చే క్వశ్చన్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ని మనం ఇండియా ఇప్పుడు వెనక్కి తీసుకోగలుగుతుందా అంటే, ఇప్పుడున్న టైం అనేది కరెక్ట్ టైం కాదు. యాక్చువల్లీ ఆజాద్ కాశ్మీర్, ఇంకా చెప్పాలంటే ఇండియా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అని అంటే, ఈ టైంలో ఆజాద్ కాశ్మీర్లో జరుగుతున్న ప్రొటెస్ట్లకి కుదిరితే మనం ఇండైరెక్ట్గా మద్దతు తెలపాలి. సో మద్దతు తెలిపి ఆజాద్ కాశ్మీర్ని పాకిస్తాన్ కంట్రోల్లోంచి బయటికి తీసుకురావాలి. అది ఇండిపెండెంట్గా ఉంటూనే వచ్చిన తర్వాత దాన్ని మెల్లగా నర్చర్ చేసుకుంటూ ఇండియాతో పాజిటివ్గా మార్చుకుని ఉగ్రవాదాన్ని తగ్గించుకుంటూ మెల్లగా ఇండియాలో కలుపుకునే ప్రయత్నం ఒక లాంగ్ రన్లో చేయాలి. ఇమీడియట్గా చేయడం వల్ల చాలా నెగిటివ్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళంతా కూడా చాలా దారుణమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం పోషించాలి, దానికి చాలా డబ్బు ఖర్చు అవ్వాలి, అక్కడ చాలా ఇన్ఫ్రా డెవలప్మెంట్ చేయాలి. ఇవన్నీ కూడా మనకు ఒక బర్డెన్గా మారుతాయి. కానీ ఖచ్చితంగా ఇది ఒక పాజిటివ్ థింగ్, ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు, అక్కడున్న పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు మనం ఎవరి పక్కన ఉండాలి, డెవలప్మెంట్ వైపు ఉండాలా, ఎటువైపు ఉండాలి అనేది వాళ్ళు కూడా తెలుస్తున్నారు. పాకిస్తాన్తో కలవడం వల్ల వాళ్ళకి ఎలాంటి పరిస్థితి పట్టిందో కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు. కానీ వన్స్ మనం డైరెక్ట్గా కలుపుకుంటే వాళ్ళు మనకి ఎంత లాయల్గా ఉంటారనేది కూడా ఒక ప్రశ్నార్థకం. సో ఇది క్లుప్తంగా నా సైడ్ నుంచి.
నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ.